రెయిన్బో 7 వీక్షకులకు నమస్కారం. మా ఛానల్ని ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు. తెలంగాణలో జాతరల సీజన్ ప్రారంభమైపోయింది. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మునగల మండలం బరాకత్గూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. ఈ దేవాలయ విశిష్టత జనాలందరూ తెలిసే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోనేటిలో ఉద్భవించాడట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించారు. ఈ కోనేరు మిగతా సమయాల్లో నీటితో నిండి ఉంటుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముందు రోజు మాత్రం ఈ కోనేటిలోని నీటిని తీసి వెంకటేశ్వర స్వామి ఉద్భవించిన స్థలాన్ని భక్తులకి చూపిస్తుంటారు. పెద్ద పెద్ద బండరాల మధ్యలో మనిషి కూడా దూరలేనంత సందు లోపల ఎక్కడో వెంకటేశ్వర స్వామి నామాలు అక్కడ ఉంటాయి. వాటితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామాలు కూడా ఇక్కడ చూడొచ్చు. అందుకే ఈ టెంపుల్ పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా నిర్మించడం జరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ యొక్క ప్రతిమలు మన లోపల ఉన్నాయి. కొంచెం లైటింగ్ తక్కువ ఉండటం వల్ల మనకు సరిగా కనిపించడం లేదు. భక్తులైతే కొంచెం ఎక్కువగానే చూడటానికి మెట్లు దిగి వస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా ఇరుకుగా ఉండటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఆ బండరాల కింద నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల ఉన్నాము. ఉత్సవమూర్తులు ఇక్కడ ఉంచేశారు. చక్కగా అలంకరించేసి పూలమాలలతోటి పురోహితులు పక్కన మంత్రాలు చదువుకుంటూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఈ దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేస్తుంటారు. ఈ దేవాలయం కూడా ఉత్తరం వైపు ఉండటంతో రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతి కాంచింది. రోజు అర్ధరాత్రి వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తుంటారు పురోహితులు. దేవాలయాన్ని కోనేటిరాయుడు దేవాలయం అని కూడా అంటారు. రెండవ సింహాచలం అని కూడా పిలుస్తుంటారు. దేవాలయం మొత్తం కూడాను రంగు దీపాలతో అలంకరించారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆరుబయట వడ్డిస్తున్నారు. దేవస్థాన కమిటీ వారైతే మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ కూడా చక్కగా చేశారు. ఇక దేవాలయం బయట మాత్రం జాతర వాతావరణం బాగానే కనిపిస్తుంది. కోదాడ నలుమూల నుంచి ప్రజలు ఈ జాతరకు భారీగా తరలి వస్తుంటారు. ఇక్కడ మనం చూసేది సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక బండి ఏర్పాటు చేసి దాని మీద ప్రభ కట్టారు. అండ్ ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కోలాట బృందాలు తమ కోలాటాలతో భక్తులను అలరింపజేస్తున్నాయి. ఇక జాతరలో మనకు తెలిసిందే ఆట బొమ్మల వస్తువులు,
బూందీ లడ్డు మిఠాయిల కొట్లు, గాజుల కొట్లు, రకరకాల ఆట బొమ్మల వస్తువులతోటి దేవాలయ ప్రాంగణం అంతా కలగలాడిపోతుంది. ఎన్నో వందల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని వీలైతే ఒక్కసారి సందర్శించండి. వైకుంఠ ఏకాదశి రోజు, అలాగే మాఘ పౌర్ణమి కళ్యాణం రోజు దేవాలయానికి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ధన్యవాదాలు రెయిన్బో 7 ఛానల్ టీం తరపున.